ఆల్ సెటా గెట్ ద బేబీ. నేనే చాలా నర్వస్గా ఎమోషనల్గా ఉన్నా, అంటే నాకన్నా మా అమ్మ ఎక్కువ ఎమోషనల్ అయిపోయింది. పాపం ఏడ్చేసింది, కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. అండ్ ఇక ఈ డ్రెస్ ఇచ్చారు, ఇక్కడ నుండి 3 రోజులు ఇదే నా డ్రెస్ అన్నమాట. డ్రెస్ చేంజ్ చేసుకొని ఉంటే నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుందంట. ఓకే, లెట్స్ క్లోజ్ ఇట్. ముందైతే అందరికీ సారీ అండి. చాలామంది కామెంట్స్లో అక్క డెలివరీ అయిందా, బేబీని చూపించు అని అడుగుతున్నారు. బట్ ఏంటంటే నాకు నాది నార్మల్ కాదు, సిజేరియన్ కదా, దానివల్ల వెంటనే వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసే పొజిషన్లో నేను అస్సలు లేకుండే. ఎందుకంటే ఫుల్ బ్యాక్ పెయిన్ అండ్ ఫోన్ ఎక్కువసేపు చూసినా కళ్ళు లాగేసినట్టు అయ్యేవి. బట్ ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదండి. అండ్ ఇప్పుడైతే ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్ మై సెకండ్ డెలివరీ ఎక్స్పీరియన్స్ అండి. మరి ఇంకా లేట్ చేయకుండా మనం బర్త్ వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ముందైతే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీలో ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ దండాలు. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఫైనల్లీ 9 months ఆఫ్ మై షార్ట్, స్వీట్ అండ్ మెమరబుల్ ఎమోషనల్ జర్నీ ఈజ్ గోయింగ్ టు ఎండ్ ఇన్ 3 hours అండి. 9 అవుతుంది టైము, మార్నింగ్ 9. సో 12కి చిక్ సి సెక్షన్కి స్కెడ్యూల్ చేశారు. రెడీ అవుతున్నాము, ఒక 10 minutesలో ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట. అన్నీ గుర్తొస్తున్నాయి. 9 months ఎట్లా గడిచిందో తెలీదు, గడిచిపోయింది. బట్ ఇంకా ఏంటంటే ఇంకో 3 hours వామిటింగ్స్, నాజియా, ఈ ఫీలింగ్ ఇవన్నీ ఎండ్ అవ్వబోతున్నాయి అన్నది హ్యాపీనే. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మనం ఒక బేబీని క్యారీ చేస్తున్నాము అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అది మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత వికారంగా ఉన్నా, ఫుడ్ తినలేకపోయినా ఆ ఒక్క ఫీలింగ్ మనల్ని 9 months డ్రైవ్ చేస్తుంది. ఇంకా కాసేపట్లో చూపించాలంటే నో, ఐఎమ్ నాట్ ప్రెగ్నెంట్. ఇంకా కాసేపట్లో బేబీ బయటికి వచ్చేస్తుంది. సో నేను క్యారీయింగ్ అన్న ఫీలింగ్ అది కూడా ఎండ్ అవ్వబోతోంది. అది కొంచెం బాధ అనిపిస్తుంది, ఎందుకంటే క్యారింగ్ అప్పుడు మనల్ని అందరూ మంచిగా ప్రేమగా చూస్తారు. మనకు కూడా అది బేబీ ఉన్నప్పుడు మనకే ఒక అద్భుతమైన ఫీలింగ్, అంటే మనం ఒక సోల్ని క్యారీ చేస్తున్నాము, సో ఐఎమ్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ అన్న ఫీలింగ్ ఉంటుంది. సో అది కూడా కాసేపట్లో ఎండ్ అవ్వబోతోంది. సో చాలా ప్రిపరేషన్ ఉంది. సి సెక్షన్కి ఏంటంటే నాకు భూమి అప్పుడు జస్ట్ వాటర్ బ్రోక్ అయిపోయింది, అలా వెళ్ళిపోయినాం హాస్పిటల్కి ఇమీడియట్గా రమ్మంటే, అంతే. బట్ ఈసారి ప్రిపరేషన్ చాలా ఉంది. సో ఇక 8 hours ముందు నుండి ఫుడ్ ఏం తినకూడదంట, ఫుల్ ఆకలేస్తుంది నాకు. ఇప్పుడు 12 o'clock స్కెడ్యూల్ చేసింది కదా సి సెక్షన్, మార్నింగ్ 4 o'clock ఎర్లీ మార్నింగ్ అంటే చీకట్లో 4 నుంచే ఏం తినకూడదని చెప్పిండ్రు. ఓన్లీ వాటర్ అండ్ వాళ్ళు ఒక డ్రింక్ ఇచ్చారు. ఆ డ్రింక్ కూడా ఇప్పుడు కాదు, 12 o'clock సి సెక్షన్ అంటే 10కి డ్రింక్ తాగమన్నారు. సో 10 కోసం వెయిట్ చేస్తున్నా, అట్లీస్ట్ ఆ డ్రింక్ తాగుతున్నాను, కొంచెం హెవీగా ఉంటుంది, కొంచెం ఆకలి తీరుతుందేమో అని. సో అది 8 hours బిఫోర్ సి సెక్షన్, బిఫోర్ సర్జరీ ఏం తినకూడదు, ఓన్లీ లిక్విడే తీసుకోవాలన్నారు. అండ్ సర్జరీ రోజు మార్నింగ్ ఇక ఈ ఒక లోషన్ ఇచ్చేశారు. ఈ లోషన్ మనకు టమ్మీకి అండ్ ఎక్కడెక్కడైతే మనకు సర్జరీ జరుగుతుందో ఆ ఏరియా అంతా అప్లై చేసి ఇంకా మళ్ళీ మాయిశ్చరైజర్ ఏం పెట్టుకోకుండా వదిలేయమని చెప్పారు. ఆల్ డన్. అండ్ పొద్దున్నే లేచి భూమిని స్కూల్కి పంపించాము. ఎందుకంటే భూమి ఉంటే ఏంటంటే ఎక్కువ టైము దాని చుట్టే దానికి తినిపించడము, అది ఇది అవుతుంది, అది వెళ్ళను అన్నది. కానీ ఇంకా పంపించాము. అది వచ్చేసరికి బేబీ కూడా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ పిక్ చేసుకొని హాస్పిటల్లో, స్కూల్ నుండి ఫ్రెండ్స్ పిక్ చేసుకొని హాస్పిటల్లో డ్రాప్ చేస్తామన్నారు. అదే. సో ఇంకా లేట్ చేయకుండా మిగిలిన విషయాలన్నీ మనము దారిలో వెళ్తూ మాట్లాడుకోవచ్చు, ఓకేనా? సో దిస్ ఈజ్ ఫైనలీ మై బర్త్ వ్లాగ్ అండి. సో లెట్స్ వెల్కమ్ టు మై బర్త్ వ్లాగ్. సో భూమి అప్పుడు యూట్యూబ్ ఏం లేదు కనుక చిన్న క్లిప్పింగ్స్ నా మెమరీ కోసం నేను తీసుకున్నాయి. ఇది ఏంటంటే మీతో షేర్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం నాకు ప్రెగ్నెన్సీ అప్పుడు ఎలా ఉండింది, నా ప్రెగ్నెన్సీ ఎట్లా జరిగింది, ఇవన్నీ కూడా నేను చూసుకోవాలనుకున్నా హ్యాపీగా నా బర్త్ వ్లాగ్ చూసేసుకోవచ్చు కదా అన్నట్టుగా. సో ఓపిక లేదు ఒక్కొక్కసారి, బట్ స్టిల్ నేను ఇంకా షూట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే హాస్పిటల్కి స్టార్ట్ అవుదామండి. నేను రెడీ అయిపోయాను అండ్ బొట్టు పెట్టేసుకున్నాను, ఎవ్రీథింగ్ డన్.
ఫుడ్ కూడా పొద్దున్నే భూమిని స్కూల్లో డ్రాప్ చేసినాం కదా 7:30కు. 7:30 నుంచి 8:30 లోపు ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసి ప్యాక్ చేసుకున్నాం. మనం ఇంకెట్లాగో తినమనుకోండి. సో అంతా అయిపోయింది, ఆల్ సెట్, గో టు హాస్పిటల్. టెన్షన్గా కూడా ఉంది, కొంచెం భయంగా కూడా ఉంది. బట్ ఇంకా భయపడుతూ ఉంటే ఇంకెక్కువ భయం అనిపిస్తుంది కదా. సో ఆ ఫీలింగ్స్ అన్నీ హైడ్ చేస్తున్నాను. ఓన్లీ హ్యాపీనెస్తోనే వెళ్ళాలి అని అనుకుంటున్నాను. అండ్ అన్నింటికన్నా ఇంపార్టెంట్, నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ మీ అండ్ ఫర్ చిటి తల్లి. సో చలో ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా చాలా ప్రొసీజర్ ఉంటుంది కదా, తెలిసిందే కదా. అండ్ డాక్టర్ స్ట్రిక్ట్ డాక్టర్ అండి, కొంచెం లేట్ వెళ్ళినా కూడా మళ్ళీ రీస్కెడ్యూల్ చేస్తా అంది సీ సెక్షన్. ఎందుకు ఇంత తలనొప్పి, పద వెళ్దాం. అమ్మ అయితే ఫుడ్ మొత్తం ప్యాక్ చేసి పెట్టేసింది ఇలాగా, ఎందుకంటే ఇంకా వాళ్ళు రాత్రి వరకు మళ్ళీ ఇంటికి రారు. సో లంచ్ డిన్నర్ అంతా కూడా హాస్పిటల్లోనే చేసే విధంగా. ఆల్ సెట్ స్కిడ్ ద బేబీ. కార్లో ఎక్కాక తాగుతా. దండం పెట్టుకో. ఇంకా మా నాన్న అయితే దేవుణ్ణి భలే అలంకరిస్తాడండి. నా చిన్నప్పటి నుంచి మేము లేచేసరికి దీపం పెట్టేసి అదొక వైబ్ క్రియేట్ చేస్తాడు. సో లేచేసరికి దీపం పెట్టేశాడు కనుక నేను ఈయన వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అవ్వబోతున్నాం. ఇప్పుడంటే దేవుని ముందుకెళ్ళి మొక్కాను కానివ్వండి, నైట్ నుంచి దేవుని తలుచుకుంటూనే ఉన్నా. ఎందుకంటే నైట్ అస్సలు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ధైర్యంగానే ఉన్నాను, బట్ స్టిల్ కొంచెం దిగులుగా టెన్షన్గా కూడా ఉండే. ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ నాన్నకు మించిన దైవం ఎవరు ఉంటారండి, వాళ్ళే కదా ప్రత్యక్ష దైవం. ఇంకా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాను. పాపం మా అమ్మ చాలా ఎమోషనల్ అయిపోయింది, ఆమెకు కూడా దుఃఖం వచ్చేసిందంట. ఎందుకంటే మా అమ్మాయి 2 నార్మల్ డెలివరీసే. నార్మల్ అయితే కొంచెం తొందరగా రికవర్ అయ్యేదానివి కదా, మేము వెళ్ళిపోయినాక మళ్ళీ అంతా నువ్వే చేసుకోవాలి కదా. ఈ ఆపరేషన్ అయితే ఎన్ని రోజులు పడుతుందో, ఎప్పుడు రికవరీ అవుతావో ఏమో అని ఒకటే రంది పెట్టుకుంటుంది పాపం. తల్లులకు ఎంత ఉంటుందో పిల్లల మీద. అండ్ లాస్ట్ బ్లాగ్లో కూడా మీతో షేర్ చేసుకున్నా కదండి, బేబీ వచ్చే ముందు ఇల్లు మొత్తము నీట్గా ఉండాలని చెప్పి మొత్తం శుద్ధి చేసేసినాం. శుద్ధి ఇన్ ద సెన్స్ షెల్ఫ్లతో సహా అన్నీ సర్ది పెట్టి తుడిచేసి రోబో ఆన్ చేసేసి ఆల్ సెట్ ఫర్ బేబీ టు కమ్ ఇన్ టు ద హౌస్ అండి. అంతే, ఇంకా బేబీ వచ్చుడే ఆలస్యం. మరి పోయి తీసుకొచ్చేసేద్దాం పదైనా. అండ్ ఇంకా మనం హాస్పిటల్లో 3 days ఉండబోతున్నామండి. అంటే నార్మల్ డెలివరీకి 2 days, సిజేరియన్కి అయితే 3 days ఉండొచ్చు హాస్పిటల్లో. సో ప్రస్తుతం అయితే అమ్మ నాన్న నేను ఈయన 4 వెళ్తున్నాం హాస్పిటల్కి. బట్ అమ్మ నాన్న ఏంటంటే వాళ్ళు మళ్ళీ నైట్కి ఇంటికి వచ్చేస్తారు. బట్ మోస్ట్లీ ఈయనకి 3 days నాతో పాటే ఉంటాడు కనుక ఆయనకు ఒక కంఫర్టర్, బెడ్షీట్ అండ్ హాస్పిటల్కి బేబీకి కావాల్సిన కొన్ని థింగ్స్ తీసుకెళ్తాం కదా, బేబీ బట్టలు అవన్నీ కూడా మీరు హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్లో చూసే ఉంటారు కదా. సో ఇవన్నీ పెట్టేసుకుంటున్నాం. ఇన్ కేస్ ఏదైనా మర్చిపోయినా అక్కడ కొనుక్కోవచ్చు, లేదా నైబర్స్ తెచ్చిస్తారు. హాస్పిటల్ వచ్చేసి ఇంటికి ఆల్మోస్ట్ 30 to 40 minutes ఉంటుంది, మరీ దగ్గరేం కాదు. అండ్ అమ్మమ్మ తాతయ్య అయితే సూపర్ రెడీ అండ్ సూపర్ ఎక్సైటెడ్ టు గెట్ ద బేబీ. కార్ ఎక్కబోతున్నాను. ఒక 3 days బాయ్ టు అవర్ స్వీట్ హోమ్ అన్నమాట. షార్ట్ బ్రేక్. కార్ ఎక్కగానే ఈ జ్యూస్ తాగాలి, ప్రీ సర్జరీ జ్యూస్ అంట. సో మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, ఫుల్ ఆకలి వేసేస్తుంది. మార్నింగ్ ఆ నైట్ నుంచి ఏం తినలేదు కదా, ఇంకా ఆకలి వేసేస్తుంది. అదే ఇంకా మిక్స్డ్ ఫీలింగ్స్, హ్యాపీగా ఉంది, కొంచెం భయంగా ఉంది, అంతా ఇంకా శివయ్యకి వదిలేయడమే. చలో వెళ్దాం పదండి. లైఫ్లో ఒక నూతన అధ్యాయం అండి కాసేపట్లో మొదలవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ముగ్గురిగా ఉన్న మా చిన్న ఫ్యామిలీ కాస్త 4 మారబోతోంది. మా ముగ్గురు మధ్యకు ఇంకొక చిన్ని ప్రాణం వచ్చేస్తుంది. మేము ముగ్గురం ఫుల్లీ ప్రిపేర్డ్గా ఉన్నాము. డైపర్ చేంజ్ చేయడము, స్లీప్లెస్ నైట్స్ అన్నిటికీ రెడీగా ఉన్నాం. ఇంకా ప్రస్తుతం మా ఇంట్లో సర్దకుండా పిచ్చిగా చెత్తగా ఏదైనా ఉంది అంటే అది కార్ గరాజే అండి. అసలు ఇది కూడా సర్దాలని చాలా అనుకున్నాం కానీ ఇంకా చాలా పనులు. అండ్ లాస్ట్కి వచ్చేసరికి మనకు చాలా హాస్పిటల్ విజిట్స్ ఉంటాయి అండ్ స్కానింగ్స్కి సపరేట్ హాస్పిటల్ రాశారు. సో వీటి వల్ల ఫుల్ టయర్డ్ అయిపోయి ఉంటుంది. అందుకని ఇది ఒక్కటి ఇంకా వదిలేసినాం. ఇక బేబీ వచ్చిన తర్వాత దీన్ని మొత్తము చాలా పెద్ద ప్లాన్ ఉంది గరాజ్ విషయంలో, అందుకే కొంచెం లేట్ అవుతోంది.
బాయ్ బాయ్ హోమ్ స్వీట్ హోమ్. ఇంతకీ మా హోమ్ పేరు తెలుసా అండి మీకు? భూమీస్ నెస్ట్. విల్ కమ్ బ్యాక్ టు భూమీస్ నెస్ట్ విత్ న్యూ బండిల్ ఆఫ్ జాయ్. బుడ్డిదేమో స్కూల్లో ఉంది, నేను ఈయన వెనకాలనేమో అమ్మ నాన్న. కార్ సీట్ పెట్టుకున్నామా బుడ్డిదానికి? అవునా, ఓకే. కార్ సీట్ లేదనుకో మళ్ళీ పాపని పంపిరుగా, అదొక టెన్షన్ ఇక్కడ. సో అది స్టార్ట్ అయ్యాము, ఎన్నో ఎమోషన్స్ అన్నిటి మధ్యలో. ఇంకా సూన్ ద జర్నీ ఈజ్ గోయింగ్ టు ఎండ్ అన్నమాట. ఇప్పుడు ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 10 అవుతుంది. 12కి మనకు సర్జరీ. అదే ఏమైనా మాట్లాడతావా చారిను? ఏం మాట్లాడాలి, ఇంట్లో పిచ్చి ఒక రకం. ఇప్పుడు సడన్ గా బేబీ వస్తుంది అంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. వీఆర్ ఆల్మోస్ట్ దేర్. వచ్చేసామండి హాస్పిటల్, బేలర్ స్కాట్ అండ్ వైట్. అండ్ మనం మర్చిపోకుండా ఒక పని చేయాలండో, అదేంటంటే ఆ సర్జరీకి 2 hours ముందు ఒక డ్రింక్ తాగాలని చెప్పారు కదా. సో మనం ఇప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు టైం 10 అయింది. 12 o'clockకి సి సెక్షన్కి స్కెడ్యూల్ చేశారు కనుక రాగానే డ్రింక్ అయితే తాగేసేసాను. బాగానే వస్తుంది. వచ్చేసినాం హాస్పిటల్కి. అసలు ఏంటో అండి, ఒక్కోసారి చాలా ఇంపార్టెంట్ మర్చిపోతుంటాము. నేనైతే సర్జరీకి జస్ట్ ముందు, అంటే బిఫోర్ గోయింగ్ టు సర్జరీ, నేను మా ఆయన ఒక పిక్ తీసుకోవాలి, లాస్ట్ పిక్ బిఫోర్ బేబీ కమింగ్ అవుట్ అన్నట్టుగా గుర్తుగా అనుకున్నాను. కానీ ఏందో ఆ హడావిడిలో పడి మర్చిపోయినా. మీరు అట్లాంటివి చేయకండి, గుర్తుపెట్టేసుకోండి. ఎందుకంటే సర్జరీ తర్వాత చాలా ఫీల్ అయ్యాను నేను. MIDI. Okay, I'll let them know you're on your way. ఓకే. గో గో వెళ్ళండి ఎక్కడ. ఎక్సైటెడ్ స్వాతి. All is well, all is well, all is well. ఇప్పుడైతే మనం సర్జరీ వింగ్ దగ్గరికి వచ్చేసామండి. దీని లోపలే సి సెక్షన్ కానీ నార్మల్ కానీ అన్నీ దీని లోపలే అన్నమాట. సో అందరికి యాక్సెస్ ఉండదు కదా ఆబ్వియస్లీ. మేము బెల్ కొట్టి ప్రెస్ చేసి వెయిట్ చేస్తున్నాము. స్వాతి she is coming. ఇది వచ్చేసి లోపల నుండి సర్జరీ వింగ్ వ్యూ అన్నమాట. సో ఆబ్వియస్లీ ఎక్కువ మంది ఏముండరు లోపల. ఇప్పుడే నర్స్ ప్రాక్టీషనర్ అయితే వచ్చిందండి. తను వచ్చేసి మన దగ్గర నుండి బేసిక్ డీటెయిల్స్, అట్లనే మన సర్జరీ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, డాక్టర్ ఎప్పుడు వస్తుంది, వీటన్నిటితో పాటు మన ఇన్సూరెన్స్, ఎవరి త్రూ ఇన్సూరెన్స్ వెళ్తున్నాము, అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎంత, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కనుక్కుంది. అండ్ దెన్ ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు. Yes, please. And then, do you guys have a preferred religion? Hindu. And then, have you ever served in the military? No. Awesome. And then, is she currently employed? Not right now. Yeah. Not right now. Yes. She isn't. Add any patient contacts. Are you the husband? Do you want to be Yeah, on right it? up here. Okay. And then, what is your last name? I'll give you Okay, no worries. because it's very long. No worries. You can type it if you want. It'll be last name and then first name. ఈయన ఏమంటుండే తెలుసా అండి, ఇంకో 3 రోజులు బెడ్ కతకపోయి ఉంటావు, అట్లా పోయి కాసేపు వాకింగ్ చేసి రాపో అంటుండు. డాక్టర్ గారు వచ్చేసారంటే ఇప్పుడే. సో సర్జరీకి ప్రొసీజర్ స్టార్ట్ అవబోతుందంట. సో ఇంకా సర్జరీ స్టార్ట్ అవుతుంది కనుక పేరెంట్స్ ఉండకూడదని వాళ్ళను బయటికి వెళ్ళి లాబీలో వెయిట్ చేయమన్నారు. నేనేమనుకున్నా అంటే హస్బెండ్తో పాటు మదర్ కూడా ఉండొచ్చేమో అని అనుకున్నా, బట్ నో అని చెప్పేశారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. మామీ ఐఎమ్ రెడీ, ఆల్ సెట్ టు కమ్ అవుట్ అంటుంది బేబీ. వచ్చేసి మీ అందరితో కబుర్లు చెప్పేస్తుందిగా. ఎక్సైట్మెంటెడ్ పీక్స్. ఎందుకంటే ఫస్ట్ బేబీ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ నాన్న నోట్ల నుండి ఊడిపడ్డట్టే ఉంటుంది. మరి ఈ బేబీ అయినా నాలాగా ఉండాలని ఎక్స్పెక్టింగ్. మరి శివయ్య ఎట్లిస్తే అట్లా. సో ఇప్పటి వరకు అయితే చాలా డాక్యుమెంటేషన్ వర్క్, సిగ్నేచర్స్ అవి ఇవి చేయించుకున్నారు, అయిపోయింది. అండ్ ఇక ఈ డ్రెస్ ఇచ్చారు. ఇక నుండి 3 రోజులు ఇదే నా డ్రెస్ అన్నమాట.
డ్రెస్ చేంజ్ చేసుకొని ఉంటే నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుందంట. ఓకే, లెట్స్ క్లోజ్ ఇట్. Did you take your bath before with the soap? Yeah. Okay, perfect. And then I applied the lotion Okay. from the. దట్స్ నాట్ లోషన్ ద ఎస్ అంటే Currently having any pain? No. No? Okay. Any allergies to food or medications? No. నాట్ ఏబుల్ టు ఫైండ్. ఇప్పుడే బ్లడ్ తీశారు, వాళ్ళకి వెయిన్స్ దొరకలేదట, ఇప్పుడు 3 చోట్ల పెంచారు. ఫైనల్గా ఇక్కడేమో పొడిచారు కానీ బ్లడ్ రాలేదు, వేరే దగ్గర మళ్ళీ తీశారు. సో యా, గో హెడ్ రెడీ టు గో టు ఆపరేషన్ థియేటర్ అట. యా, ఓ ఇది రాంగేనా? ఇది రాంగ్ ఇచ్చా. ఫస్ట్ ఇక్కడ పెట్టింది అది రాంగ్, అక్కడ బ్లడ్ రాలేదు, తీసేసింది, వాసింది లైట్గా. తర్వాత ఇక్కడ పెట్టింది, ఇక్కడ పెట్టాక వాళ్ళు టెస్టుల కోసం అని బ్లడ్ తీసుకుందాం అనుకుంటే 1 ట్యూబ్లోనే వచ్చింది, మిగతా ట్యూబ్లో రాలేదు. సో దాన్ని ఐవీకి వాడేసి మళ్ళీ ఈ చేతికి పెట్టి సో టెస్ట్లకు కావాల్సిన బ్లడ్ అంతా డ్రా చేశారు అక్కడ. షీ ట్రైడ్. ఓకే, నౌ ఆల్ సెట్. బేబీ రెడీ, బేబీ ఐఎమ్ రెడీ మామీ అంటుంది. బేబీ మార్నింగ్ కదా అయితే చెక్ చేస్తున్నారా? యా, కనిపిస్తుందా Yeah. బేబీ మూమెంట్? అగోరా 130 120 నడుస్తుంది బేబీ హార్ట్, బేబీ హార్ట్ బీట్. నా 2 ప్రెగ్నెన్సీస్లో నేను ఫేస్ చేసిన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే అందరికి అట్లా అవుతుంది అనుకోకండి, బట్ నాకు మాత్రం అట్లా జరిగింది, అదే చెప్తున్నాను. అదేంటంటే భూమి అప్పుడు 6 times అంటే ఐవీ కోసం దానికోసం దీనికోసం బ్లడ్ డ్రా చేస్తారు కదా. సో 6 times రాంగ్ ప్లేసెస్లో ఇంజెక్షన్ ఇచ్చేసి 7th time కరెక్ట్ ప్లేస్లో ఇచ్చిండ్రు. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పినా కూడా నేను నర్స్తో ఇప్పుడు చెప్పినా కూడా తను కూడా రాంగ్గానే ఇచ్చింది ఫస్ట్ టైము. సో సెకండ్ టైము అట్లీస్ట్ సెకండ్ టైం కరెక్ట్గా ఇచ్చింది, బట్ ఫస్ట్ టైం రాంగ్గా ఇచ్చింది. నాకు వెంటనే ఇట్లా స్కిన్ ఉబ్బిపోయి కళ్ళ నుంచి పట్ట నీళ్ళు వచ్చేసినాయి. తెలుసా అండి, నా సర్జరీ రోజు నేను 2 సార్లు ఏడ్చేసా. పొద్దున్న లేవంగానే ఒకసారి ఏడ్చిన, ఎందుకంటే నేను ఎంత లోలో ఉన్నానంటే ఆ రోజు లేచి జస్ట్ భూమితోని ఎక్సైట్మెంట్తోని జస్ట్ ఇట్లా చెప్తున్నా, భూమి యు ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ లైఫ్ టైం ఫ్రెండ్ టుడే అని చెప్తే ఈయన విని ఎందుకు దాన్ని అట్లా ఎగ్జైట్ చేస్తావు, అట్లా చెప్తే అది స్కూల్కి పోను అంటది కదా అని అన్నాడు. దానికే నాకు ఫుల్ ఏడుపు వచ్చింది. నేనే సర్జరీకి వెళ్తుంటే నేను డల్గా ఉంటే మళ్ళీ నాపైకి అరిచేస్తావా అని ఏడ్చేసిన. అంటే అంత డల్గా ఉండుంటే నేను నెక్స్ట్ హాస్పిటల్కి వచ్చినాక ఇగో వీళ్ళు రాంగ్ ప్లేస్లో ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల నాకు వితౌట్ మై నాలెడ్జ్ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తూనే ఉన్నాయి. సో ఇట్స్ ఓకే. ఇప్పుడు ఏంటంటే మా ఆయనకు బట్టలు ఇచ్చారు, అంటే సర్జరీ రూమ్కి ఇంకా నన్ను తీసుకెళ్తారంట. నన్ను తీసుకెళ్ళి ఓకే యు ఆర్ గుడ్ టు కమ్ అన్నప్పుడు మాత్రమే మా ఆయన వస్తాడంట లోపలికి. భూమి అప్పుడు ఏంటంటే నన్ను సర్జరీ రూమ్కు తీసుకెళ్తుంటే నాతో పాటు మా హస్బెండ్ కూడా, అంటే ఈయన కూడా లోపలికి అలో చేసిండ్రు. బట్ ఇక్కడ అట్లా కాదంట, నన్ను తీసుకెళ్ళి కొంచెం ప్రొసీజర్ అంటే ఎపిడ్యూరల్ ఇవన్నీ ఇచ్చినాక అప్పుడు ఈయనను లోపలికి అలో చేస్తారంట. ఈ క్లిప్పింగ్స్ మా ఆయన షూట్ చేసుకున్నాడండి, ఎందుకంటే నన్ను అప్పటికే సర్జరీ రూమ్కి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతూ ఈయనను డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీగా ఉండండి, మేము కొన్ని ప్రొసీజర్స్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని వచ్చి తీసుకెళ్తాము అని చెప్పిండంట. అందుకే ఆయన డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీగా ఉన్నాడు. లాస్ట్ వీడియోలో మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాం కదండి మా సెకండ్ బేబీ అంబిలికల్ కార్డ్ బొడ్డు తాడు, అది కూడా ఇండియాలోనే సేవ్ చేస్తున్నామని. ఆ విషయంలో మేము ఒక పెద్ద మిస్టేక్ చేశాము. మీలో ఎవరైనా మీ బేబీ అంబిలికల్ కార్డు సేవ్ చేసుకోవాలంటే ఈ మిస్టేక్ చేయకూడదని గుర్తుపెట్టుకొని చెప్తున్నా. అదేంటంటే ఈ కిట్ను మనతో పాటే హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళిపోవాలి, ఎందుకంటే అంబిలికల్ కార్డు స్టోరేజ్లో మదర్ బ్లడ్ కూడా స్టోర్ చేయాలి. సో దానికోసం మదర్ నుంచి బ్లడ్ తీస్తారు. మేము మాతో పాటు కార్లో తీసుకుపోయినాం, కానీ హాస్పిటల్లోకి తీసుకెళ్లడం మర్చిపోయినాం ఆ హడావిడిలో. మా ఆయన ఫాస్ట్గా కార్లోకి వెళ్ళి కిట్ తీసుకొచ్చేసాడు, కానీ అంతలోకి నాకు ఐవీ అయిపోయి నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిపోయారు. దానివల్ల ఏమైందంటే సర్జరీ తర్వాత మళ్ళీ బ్లడ్ వర్క్ చేసి 3 tubes ఆఫ్ బ్లడ్ తీశారు. అదే మనతో పాటు తెచ్చేసుకుని ఉంటే ఐవీ టైంలోనే అవసరం ఉన్న బ్లడ్ తీసి పక్కకు పెట్టేసేవాళ్ళు. హాస్పిటల్కి మనతో పాటు తెచ్చేసుకోవాలి, లేదంటే ఇప్పుడు మళ్ళీ బ్లడ్ వర్క్ చేస్తారు 2 times. షీస్ కమింగ్ నర్స్.
Should I swallow them? No. Maybe it's in there. We'll open it sterilely on the field. If not, you can open up this. Oh, wait. ఇది సర్జరీ జరుగుతున్నప్పుడు తీసిన క్లిప్పింగ్ అండి, పెయిన్ఫుల్ క్లిప్పింగ్ అని చెప్తాను. మా ఆయనను షూట్ చేయమంటే ఆయనకు బాధ అనిపించి షూట్ చేయలేదంట. Are you hurting? మొత్తం 1 hour 15 minutes పట్టిందండి సర్జరీ కంప్లీట్ అవ్వడానికి. ఫస్ట్ 15 minutesలో బేబీని బయటికి తీసేశారు. అంటే 7 layers కట్ చేయడానికి 15 నిమిషాలు పట్టింది. బేబీని బయటకు తీసాక 1 hour పట్టింది ఆ 7 layers స్టిచ్ చేయడానికి. సో మొత్తం సర్జరీకి 1 hour 15 minutes పట్టింది. ఈ సెక్షన్ గురించి చాలా తక్కువ మాట్లాడతారండి, కానీ ఇది వన్ ఆఫ్ ద మేజర్ అబ్డామినల్ సర్జరీ. చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. ఇప్పుడైతే నన్ను రికవరీ రూమ్కి షిఫ్ట్ చేశారండి. అమ్మ నాన్న వచ్చి చూడొచ్చు ఇప్పుడు. ఫైనల్లీ నా చిన్న కూతురు ఈజ్ అవుట్ అండి. మా ఇంట్లో అడుగు పెట్టడానికి తన చిన్ని పాదాలతో భూమిపైకి అడుగు పెట్టేసింది. బేబీ పాలు తాగుతుంది ఫస్ట్ టైం లాచింగ్. దానికి ఎవరో నేర్పినట్టే తగులుకొని తాగుతుంది పాపం చిట్టి తల్లి. పడుకుంటే పడుకో స్వాతి నువ్వు. ఎంత క్యూట్ ఉందో తెలుసా అండి. నాలాగే మీరందరూ కూడా దాన్ని చూసిన వెంటనే లవ్లో పడతారు, ఐఎమ్ షూర్. ఇది పుట్టంగానే నాకు కలిగిన ఒక స్వీట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా అండి. అదేంటంటే భూమి అప్పుడు నాకు నార్మల్ ట్రై చేసి సి సెక్షన్ చేసిండ్రు కనుక 2 times అనస్థీషియా ఇచ్చిండ్రు. దానివల్ల ఫుల్ డోసేజ్ కనుక నాకు 3 hours కంప్లీట్ అన్కాన్షియస్ అన్నమాట. సో భూమిని నేను చూడడం కూడా 3 hours తర్వాత చూశాను. ఇప్పుడు ఏంటంటే ఆ ప్లాన్డ్ సి సెక్షన్ కనుక నాకు మొత్తం మెలకువతో ఉన్నాను. సో బేబీని బయటకు తీయంగానే క్యార్ 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 అని ఏడ్చేసింది. నాకైతే ఫస్ట్ క్రై నేను భూమిది వినలేదు, తినేదే విన్నా. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండి. నిజంగా బేబీ ఈజ్ సో క్యూట్ అండి. అండ్ ఇప్పుడైతే ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఐ వాంట్ టు సీ మై 2 babies సైడ్ బై సైడ్ అండి. సో ఇద్దరిని పక్కకు పెట్టుకొని చూసుకోవాలి అని చాలా ఎక్సైట్మెంట్ ఉంది. భూమి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంట. ఫ్రెండ్స్ దాని స్కూల్ అయిపోయింది కనుక ఫ్రెండ్స్ తీసుకొని వస్తున్నారు ఇక్కడికి. చూడాలి మరి. అది పాపం మీ 9 months ఫుల్ ఎఫెక్షన్ పెంచేసుకుంది పొట్టలో ఉన్న బేబీ పైన. ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుందో, అంటే ఎంత ఎక్సైట్ అవుతుందో చూడాలని ఉంది. అమ్మ నాన్న కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు, పైకి వస్తున్నారంట. వాళ్ళు భూమిని 2 ఏళ్ల తర్వాత చూశారు, దీన్ని ఇప్పుడు పుట్టగానే చూస్తున్నారు. సో వాళ్ళ ఎక్సైట్మెంట్ కూడా చూడాలి. అండ్ చెల్లిని చూసి అక్కెట్లా ఫీల్ అవుతుందో అదొక అడారబుల్ ఫీలింగ్ కదా. మన 2 kidsని మనం ఫస్ట్ టైం పక్కకు అట్లా చూసుకోవడం అనేది. సో మేము ఇద్దరం వెయిట్ చేస్తున్నాము. చారి అయితే చాలా అలసిపోయాడు, ఇంకా పడుకున్నాడు పాపం అక్కడ. నాకైతే ఇంకా అనస్థీషియా ఎఫెక్ట్ తగ్గలేదు, కళ్ళు మూస్తున్నా తెరుస్తున్నా. ఇంకా చిట్టిదైతే అప్పుడే అమ్మ మీద పడి పాలు తాగడం స్టార్ట్ పెట్టింది. సర్జరీ నుండి బయటకు రాగానే నాది ఒకటే ఫీలింగ్ అండి, ఇది నా 2nd pregnancy అయినా కూడా మదర్హుడ్ అనేది చెప్పినంత ఈజీ, చూసినంత ఈజీ అయితే అస్సలు కాదు. ఆడవాళ్ళు తల్లి అయిన సంతోషం ముందు ఆ కష్టాన్ని చెప్పుకోవడమే మర్చిపోతారేమో. ఆడవాళ్ళు బార్న్ సోల్జర్స్ అండి, ఎంత కష్టాన్నైనా నవ్వుతూ మోసేయగలరు. అసలు ఈ ప్రపంచంలో ఉన్న తల్లులందరికీ పాదాభివందనం అండి. ఏం చెప్పగలం వాళ్ళకి. స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఫర్ ద నెక్స్ట్ బ్లాగ్. మీట్ మై బేబీ. ఇంకా చూసి చిన్న బంగారం ఎట్లుంది, మళ్ళీ వాళ్ళ నాన్న లెక్కనే ఉందా లేక నా లెక్కనే ఉన్నదా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్లనే నా డెలివరీ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా అనిపించిందో కూడా కంపల్సరీ షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.